హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియన్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఈరోజు నేను చేసే క్వాంటిటీ ఆల్మోస్ట్ 6 to 8 ఫ్యామిలీస్కి ఒక పార్టీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఫస్ట్ మనము మీరు ఏ కప్ అయితే తీసుకుంటున్నారో అన్ని వెజిటేబుల్స్ అదే కప్పుతో కొలత వేసుకోండి. 1/4 కప్ క్యాబేజీ, పావు కప్పు బీన్స్, పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, హాఫ్ కప్పు క్యారెట్, 2 టేబుల్ స్పూన్ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక నేను కప్స్తో చెప్పాను, మీరు పెద్దది ఏదన్నా 1 లీటర్ బౌల్ కానీ అలా తీసుకొని కొలత వేసుకోండి. సో ఈ విధంగా నేను 2 times దాన్ని మిక్స్ చేసుకున్నాను వెజ్ మంచూరియన్ బాల్స్ కోసము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో మనము ఒక పెద్ద బౌల్లో దీన్ని వేసుకొని యాడ్ చేయండి. ఇందులో మనకు చిల్లీ సాసు, సోయా సాసు, కారం పొడి, పెప్పర్ పౌడరు, సాల్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము కప్పు కొలతలు తీసుకున్నట్లయితే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్. సో మీరు క్వాంటిటీ పెంచే కొద్దీ ఈ పౌడర్ని కూడా మనం పెంచుకోండి. సో ఎక్కడ మీరు వాటర్ అనేది యూజ్ చేయకూడదు. వీలైతే ఆల్ వెజిటబుల్స్ని ముందు రోజు నైటే పర్ఫెక్ట్గా కట్ చేసుకొని వాటిని ఒక చీజ్ క్లాత్లో పెట్టుకొని వాటర్ డ్రై అయ్యే విధంగా నైట్ మీరు పక్కన పెట్టినట్టయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే ఒక 1 day వాటిని డ్రై ఉండాలి, కూల్గా ఉండకుండా. ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టుకున్నా కూడా పర్వాలేదు. సో ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ పార్టీ కోసం రెడీ చేసుకున్నట్లయితే మనకు కొంచెం మాయిశ్చరైజర్గా అనిపించినప్పుడు మళ్ళీ పిండి ఎక్కువ కలపకూడదు. అంటే కార్న్ఫ్లోరు, ఆల్ పర్పస్ ఫ్లోర్ ఎక్కువ కలపకుండా బ్రెడ్ క్రమ్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి, వాటిని తీసుకొని డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. లేదా మనం ఇంట్లోనే ఒక 4 to 5 బ్రెడ్ పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే మనకు బ్రెడ్ క్రమ్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న టోటల్ మంచూరియాని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోండి. సో ఇప్పుడు మనము దీనికి కావాల్సిన సాస్ రెడీ చేద్దాము. మనకు హోమ్స్లో ప్యాన్స్ చిన్నగానే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ముందు సాస్ని రెడీ చేసుకుంటున్నాను. ఈ సాస్ని రెడీ చేసుకోనికి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికము, క్యారెట్ వీటన్నిటిని తీసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని 2 to 4 minutes హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తూనే ఉండండి, అంటే కలుపుతూనే ఉండండి. హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి, అప్పుడే మనకు వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ అయ్యి చాలా చక్కగా ఉంటాయి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ యాడ్ చేయండి. ఇవి ఏగుతున్నప్పుడు మీరు దీనికి కావాల్సిన కార్న్ఫ్లోర్, మనం ఎక్కువ సాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 1.5 కప్ కార్న్ఫ్లోర్ యూజ్ అయింది. 1.5 కప్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులోనే నేను చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, టమోటా సాసు, ఇంకా కొన్ని నార్మల్ స్పైసెస్ని యాడ్ చేసిందంటే ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా అవన్నీ యాడ్ చేసి వాటిని బాగా మిక్స్ చేశాను వాటర్లో, కార్న్ఫ్లోర్ వాటర్తో కలిపి లంప్స్ లేకుండా. సో అలా యాడ్ చేసి పెట్టుకున్న వాటర్ని పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ వెజిటబుల్స్ కుక్ అయిన వాటిల్లోకి డైరెక్ట్గా యాడ్ చేయండి. సో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కార్న్ఫ్లోర్తో పాటు వెజిటబుల్స్కి చాలా చక్కగా వస్తాయి. సో మీరు వీడియోలో చూసినట్లయితే నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ విత్ సాసెస్ అన్నిటిని కలిపేసి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ సాసెస్ సపరేట్ యాడ్ చేశాను. ఈ సాసెస్లో టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు తీసుకున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇందులో నేను యాడ్ చేసిన స్పైసెస్ వల్ల కలర్ అనేది చేంజ్ అయింది. సో ఈ విధంగా బాయిల్ అయినప్పుడు మనం పార్టీ ఇమీడియట్గా ఉంటే డైరెక్ట్గా మనకు కావాల్సిన మంచూరియన్ బాల్స్ తీసుకొని టాస్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి దగ్గరికి వస్తుంది కాసేపు ఉడికినట్లయితే. సో అలా కాకపోతే మనం ఈ సాస్ని, ఈ రెడీ చేసుకున్న మంచూరియన్ సాస్ని పక్కన పెట్టుకొని మంచూరియన్ బాల్స్ పక్కన పెట్టుకోండి. మనం పార్టీకి ఒక 1 hour ముందు దాన్ని కొంచెం కొంచెంగా కావాలంటే యాడ్ చేసుకుంటూ బాల్స్ అన్నిటినీ యాడ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో మీరు వీడియోలో చూడండి, ఇప్పటికి కొంచెంగా మనకు అది చిక్కబడుతూ ఉంటుంది. మరీ ఎక్కువ చిక్కబడనివ్వకండి, ఎందుకంటే చల్లని తర్వాత అది మరీ చిక్కగా అయిపోతుంది. సో మన ఇప్పుడు రెడీ అయిన బాల్స్ని ఈ
సాస్లో కలుపుకోవచ్చు డైరెక్ట్గా. లేదు మనము మన దగ్గర చిన్న ప్యాన్స్ ఉన్నాయి, ఒకే ప్యాన్లో అంతా పట్టలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా సపరేట్ ప్యాన్లోకి సగం సాస్ని తీసుకొని ఫస్ట్ హాఫ్ మంచూరియన్ బాల్స్ని టాస్ చేయండి, తర్వాత హాఫ్ మంచూరియన్ బాల్స్ని టాస్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో మనకు కావాల్సిన విధంగా వెజ్ మంచూరియన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. మనం ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. మీరు పార్టీకి యూస్ చేస్తున్నట్లయితే, పార్టీ హోస్ట్ చేస్తున్న పార్టీ కోసం చేస్తున్నట్లయితే బ్రెడ్ క్రమ్స్ని కంపల్సరీగా వాడండి. అప్పుడే అవి క్రిప్సీనెస్ అనేది త్వరగా ఒక 2 to 4 hours అలాగే ఉంటుంది. మీరు మామూలుగా ఇంట్లోకి వాడుకున్నట్లయితే బ్రెడ్ క్రమ్స్ అంత యూజ్ అవ్వకపోవచ్చు, నార్మల్గా వాడుకోవచ్చు అండి. మనం అప్పటికప్పుడు సర్వ్ చేసుకొని హాట్గా తినేయచ్చు. సో ఈ విధంగా మనం థిక్ అయినప్పుడు కొంచెం హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచూరియన్స్ రెడీ చేసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనము వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఫస్ట్ మనము రైస్ని కుక్ చేసి ఒక పెద్ద ప్యాన్లో అంటే పెద్ద ప్లేట్లో స్ప్రెడ్ చేసి దాన్ని ఆరబెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక 2 hours ముందు. మనకు రైస్ ఎంత కూల్గా ఉంటే ఫ్రైడ్ రైస్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి. సో నేను ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ అన్ని ముందే చాప్ చేసి పెట్టుకున్నాను. ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో జింజర్ గార్లిక్ చాప్ చేసిన స్మాల్ పీసెస్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక 1 minute రోస్ట్ చేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి. ఇక్కడ మనకు ఆనియన్స్ వెజిటబుల్స్ అన్నీ చాలా ఎక్కువే పడతాయి, మనకు ఫ్రైడ్ రైస్లో కనిపించాలి కాబట్టి. ఇక నేను 2 batchesగా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయండి ఫస్ట్లోనే. సో క్యారెట్ యాడ్ చేయండి, ఒక 1 minute టాస్ చేయండి క్యారెట్ యాడ్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికము, బీన్స్, ఇవి కూడా వెజిటబుల్స్ని ఫస్ట్ యాడ్ చేయండి, బాగా టాస్ చేయండి. క్యాబేజ్ని ఎప్పుడైనా సరే మనం లాస్ట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. క్యాబేజ్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఈ వేడిపైన, కాబట్టి లాస్ట్లో యాడ్ చేయండి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ వెజిటబుల్స్ మనము మ్యాక్సిమం యూస్ చేసేది క్యారెట్, క్యాప్సికము, బీన్స్, క్యాబేజ్ అండి. ఆనియన్స్ కూడా మనం స్ప్రింగ్ ఆనియన్స్ అనే టోటల్గా ఆనియన్స్ని రీప్లేస్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా కుక్ అవుతూ అంటే ఒక 1 or 2 minutes హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ ఉంచండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత క్యాబేజ్ని లాస్ట్లో యాడ్ చేయండి. క్యాబేజ్ని పొడువుగా కట్ చేసుకోండి. పొడువుగా కట్ చేసుకొని వేసిన క్యాబేజ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 or 2 minutes హై ఫ్లేమ్ మీద తిప్పుతూ కలపండి. మీరు ఇక్కడ వదిలేయద్దండి, ఇది మనకు టాస్ అవ్వాలంటే కుక్ అవ్వకూడదు. జస్ట్ నార్మల్గా క్రంచీగా ఉంటుంది క్యాబేజీ. జస్ట్ టాస్ చేసినట్లయితే, కుక్ చేస్తే మెత్తబడిపోయి మనకు ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది రాదండి. సో ఇప్పుడు మనము చల్లార్చి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ సోయా సాసు, టమాటా సాసు, చిల్లీ సాస్ ఈ మూడింటిని ఒక కప్పులో యాడ్ చేసి పెట్టుకున్నాను. వాటిని డైరెక్ట్గా యాడ్ చేయండి. ఇక్కడ మనం పెప్పర్ పౌడర్ యూస్ చేస్తాము. మీరు ఇంకొంచెం స్పైస్ కావాలనుకుంటే కారం పొడి యూస్ చేసుకోవచ్చు. బట్ పెప్పర్ పౌడరు, ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా ఇవి యాడ్ చేసుకుని అయితే మనకు ఫ్రైడ్ రైస్కి చక్కని ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న వాటిని మంచిగా కలుపుతూ అంటే హై ఫ్లేమ్ మీద మీరు టాస్ చేస్తూ అంటే మనకు వెజిటబుల్స్ని పైకి వచ్చే విధంగా రైస్ మంచిగా ఫ్రై అయ్యే విధంగా టాస్ చేస్తూ కలపాల్సి ఉంటుంది. ఒక్కసారి అన్నీ కావాల్సిన సాసెస్, మనకు కావాల్సిన పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత అది రైస్ అనేది విరక్కోకుండా జాగ్రత్తగా కలుపుతూ టాస్ చేసుకోండి. ఈ టాస్ చేసేటప్పుడు మనము ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు రైస్ అనేది ఎక్కడ విరక్కుండా చూసుకోండి. చూస్తున్నట్లయితే నేను సైడ్లో నుంచి టాస్ చేసుకుంటూ వస్తున్నాను, వెజిటబుల్స్ అన్నీ కింద ఉన్న వెజిటబుల్స్ పైకి వచ్చే విధంగా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు ఇది ఆప్షనల్ అండి, గరం మసాలా కావాలంటే ఆప్షనల్గా వాడుకోవచ్చు, లేదంటే లేదు. సో టాస్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ని ఒక స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయండి. ఇక్కడ మనకి ఇది లెమన్స్, ఒక 2 lemonsని తీసుకొని లెమన్ జ్యూస్ పక్కన పెట్టుకోండి. మనం లెమన్ జ్యూస్ నేను స్టవ్ పైన ఏం కలపట్లేదు, దాన్ని పక్కన ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అంటే సర్వింగ్ ట్రేలోకి యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేయదలుచుకున్నాను, వేడిపైన కాకుండా.
సో మీరు చూసినట్లయితే మంచిగా కలర్ఫుల్గా ఉన్న ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయ్యింది. సో నేను చెప్పినట్టు ఇక్కడ నేను పెద్ద పార్టీకి చేస్తున్నా కాబట్టి 2 బ్యాచెస్లో చేయాల్సి వచ్చింది. సో ఒక బ్యాచ్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని రెండో ప్యాన్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజీ అన్నిటిని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో మనకు కావాల్సిన సాసెస్ని, కావాల్సిన స్పైసెస్, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, కారం పొడి, పెప్పర్ పౌడర్. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మీరు ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా యూజ్ చేయకపోయినా పర్వాలేదు. పెప్పర్ పౌడర్ అనేది మనకు చైనీస్ ఫ్రైడ్ రైస్లలో కానీ వెజ్ మంచూరియన్లో కానీ పెప్పర్ అనేది మెయిన్ ఫ్లేవర్ అండి. మనం యూజ్ చేసే మిర్చి పౌడరు వీటికంటే పెప్పర్ పౌడర్కి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 20 to 25 పీపుల్కి ఈ ఫుడ్ అనేది ఒక పార్టీకి హోస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది. సో ఫ్రైడ్ రైస్ చూడండి, చాలా కలర్ఫుల్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. పైన నేను ఇక్కడే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. ఈ విధంగా ట్రేలో యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని జస్ట్ అలా లైట్గా మిక్స్ చేశాను. సో పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యిందండి. సో ఈ విధంగా చూసినట్లయితే వెజ్ మంచూరియన్ అండ్ ఫ్రైడ్ రైస్ చక్కగా రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్.